గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో ఇన్ని రోజులు మనం సతోషి అప్లికేషన్లో మైనింగ్ చేసినటువంటి ఓఈఎక్స్ టోకెన్స్ని ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మనకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మనం మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇక్కడ నేను సతోషి కోర్ అప్లికేషన్ నేను ఓపెన్ చేశాను. ఇక్కడ చూడండి, మనకు మెయిన్ పేజ్ మీద వ్యాలెట్ సబ్మిషన్ ఫర్ ఓకేఎక్స్ విత్డ్రాల్ బిగిన్స్ అని వచ్చింది చూడండి. సో దీనికి మీనింగ్ ఏంటి అని అంటే, మన వ్యాలెట్ యొక్క అడ్రస్ అనే దాన్ని ఓఈఎక్స్ విత్డ్రాల్ చేసుకోవడానికి లింక్ చేయండి అనేసి దానికి మీనింగ్. సో మనం ఓఈఎక్స్ విత్డ్రాల్ అడ్రస్ ఏదైతే ఉందో అది ఇదివరకు మెటామాస్క్లో ట్రస్ట్ వ్యాలెట్లో ఆల్రెడీ కోర్ బ్లాక్ చైన్ అనే దాన్ని యాడ్ చేసి తర్వాత ఓఈఎక్స్ అడ్రస్ని ఇంపోర్ట్ చేసి పెట్టాము. సో దానికోసం ఇప్పుడు ప్రస్తుతం మనం ఏం చేయాలి అంటే, ఆ అడ్రస్ని కాపీ చేయడానికి ట్రస్ట్ వ్యాలెట్ లేకపోతే మెటామాస్క్ ఓపెన్ చేయాలండి. సో ప్రస్తుతానికి నేను ఫస్ట్ మెటామాస్క్ అప్లికేషన్ ఓపెన్ చేసి ఆ అడ్రస్ని ఏ విధంగా కాపీ చేయాలి అనే విషయాన్ని నేను చూపిస్తాను. మెటామాస్క్ తర్వాత ట్రస్ట్ వ్యాలెట్ చూపిస్తాను. సో మీరు మెటామాస్క్ యూజర్ అయితే మెటామాస్క్ అడ్రస్ యూజ్ చేయండి, ట్రస్ట్ వ్యాలెట్ యూజర్ అయితే ట్రస్ట్ వ్యాలెట్ యూజ్ చేయండి. రెండు ఉన్నోళ్ళు ఏదో ఒక్కటే చేయండి, రెండు అవసరం లేదు. సో కొంతమంది మళ్ళీ వీడియో లాస్ట్లో అడుగుతారనమాట కామెంట్స్లో రెండు చేయాలనేసి. లేదండి, ఒక్క అడ్రస్ మాత్రమే మనం బైండ్ చేయాలి, ఆ ఒక్క అడ్రస్ మాత్రమే మనకు టోకెన్స్ అనేవి వస్తాయి. సో అందుకని చెప్పేసి నేను ఫస్ట్ ఇప్పుడు మెటామాస్క్ వ్యాలెట్ని ఓపెన్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను మెటామాస్క్ అప్లికేషన్ని వ్యాలెట్ని ఓపెన్ చేశానండి. వ్యాలెట్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ పైన మనకు నెట్వర్క్ ఏది ఉందనేది ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఇక్కడ మనకు ఇథీరియం మెయిన్ నెట్వర్క్ ఉందండి. సో ఇది మనకు యూజ్ అవ్వదు. సో దీన్ని మనము కోర్ నెట్వర్క్గా మార్చుకోవాలి. ఏది కోర్, సిఓఆర్ఈ కోర్ నెట్వర్క్ లేకపోతే కోర్ బ్లాక్ చైన్ లేకపోతే కోర్ చైన్, ఈ మూడు ఒకటేనండి. కోర్ అన్నా కోర్ బ్లాక్ చైన్ అన్నా కోర్ చైన్ అన్నా మూడు ఒకటే. సో ఇప్పుడు మార్చుకోవడానికి మీరు ఏం చేయాలంటే పైన ఇక్కడ క్లిక్ చేయాలన్నమాట. ఇథీరియం మెయిన్ నెట్వర్క్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ కోర్ అని చూపిస్తుంది. సో ఈ కోర్ అనే దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో కొంతమంది ఏంటి అంటే దీన్ని కోర్ చైన్ అని, ఇంకొకరు కోర్ బ్లాక్ చైన్ అని, కొంతమంది కోర్ నెట్వర్క్ అని ఈ విధంగా సేవ్ చేసుకొని ఉంటారు. ఏదైనా కానీ అన్నీ సేమే అండి. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి కోర్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో కొంతమందికి అయితే ఈ కోర్ నెట్వర్క్ అనేది కనిపించదు ట్రస్ట్ వ్యాలెట్లో కానీ మెటామాస్క్లో కానీ. దీన్ని మనం కస్టమ్ అడ్రస్గా యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఈ యాడ్ చేసుకునే విధానం గురించి నేను ఆల్రెడీ వీడియో చేశాను. సో ఆ వీడియోని మీరు ఎవరైతే కోర్ నెట్వర్క్ ఇప్పుడు వరకు యాడ్ చేసుకోలేదో వాళ్ళు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ను క్లిక్ చేసి ఫస్ట్ కోర్ నెట్వర్క్ యాడ్ చేసుకోండి. సో కోర్ నెట్వర్క్ యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొక వీడియో కూడా ఉంటుంది. అదేంటి అంటే ఓఈఎక్స్ అడ్రస్ని, టోకెన్ అడ్రస్ని ఇంపోర్ట్ చేసుకునే ప్రాసెస్ అనమాట. సో ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో రెండు వీడియోస్ ఉంటాయి. ఒకటి ఏంటి అంటే కోర్ నెట్వర్క్ యాడ్ చేసుకునే ప్రాసెస్, రెండోది ఓఈఎక్స్ అడ్రస్ని ఇంపోర్ట్ చేసుకునే ప్రాసెస్. సో ఇవి రెండు వీడియోస్ని మీరు డిస్క్రిప్షన్లో ఉన్న వాటిని చూసి రాంగ్ అనేది, మిస్టేక్ అనేది లేకుండా చాలా జాగ్రత్తగా యాడ్ చేసుకోండి. చాలా జాగ్రత్తగా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, దరిదాపు మనం 1 ఇయర్ పాటు ఓఈఎక్స్ మైనింగ్ అనేది చేశాము. అందుకని చెప్పేసి మీరు చాలా జాగ్రత్తగా వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి రెండు వీడియోస్ని చూసి ఈ రెండు సెటప్ చేసుకోండి. కోర్ నెట్వర్క్ ఒకటి, తర్వాత ఓఈఎక్స్ టోకెన్స్ ఇంపోర్ట్ ప్రాసెస్, ఇవి రెండు సెట్ చేసుకున్న తర్వాత ఈ పేజ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఓపెన్ ఈఎక్స్ నెట్వర్క్ టోకెన్ అని ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. సో దాని మీద ఇప్పుడు నేను క్లిక్ చేయబోతున్నాను. సో ఇక్కడ క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత అలా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు రెండు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి, రిసీవ్, సెండ్ అనేసి. ఈ రిసీవ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయాలన్నమాట. రిసీవ్ మీద క్లిక్ చేశానండి. రిసీవ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మన అడ్రస్ అనేది ఓపెన్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ కింద కాపీ అనే ఒక ఆప్షన్ చూపిస్తుంది చూడండి.
ఈ కాపీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలన్నమాట. సో కాపీ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత పబ్లిక్ అడ్రస్ కాపీడ్ టు ది క్లిప్ బోర్డ్ అని క్లియర్గా చూపించింది. సో ఇప్పుడు నేను ఈ అడ్రస్ని తీసుకొని సతోషి అప్లికేషన్లోకి వెళ్తున్నాను. ఇప్పుడు సతోషి అప్లికేషన్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ ఒక పాకెట్ సింబల్ లేకపోతే పర్స్ సింబల్ అని ఉంటుంది. ఆ పాకెట్ సింబల్ లేకపోతే పర్స్ సింబల్ మీద మనం క్లిక్ చేయాలన్నమాట. సో క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మై అసెట్స్ అనే ఆప్షన్ చూపిస్తుంది. సో ఈ మై అసెట్స్ అనే ఆప్షన్లో ఇక్కడ చూడండి ఓఈఎక్స్ అనేది ఎన్నో ఆప్షన్గా ఉంది. 1 2 3 4 ఆప్షన్గా ఓఈఎక్స్ ఉందండి. సో ఈ ఓఈఎక్స్ మీద క్లిక్ చేయాలన్నమాట. ఓఈఎక్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనకు 3 ఆప్షన్స్ చూపిస్తున్నాయి: డిపాజిట్, విత్డ్రాలు, ట్రాన్స్ఫర్. సో ఇక్కడ మనం ఏం చేయాలి అని అంటే ఈ విత్డ్రాల్ ఆప్షన్ ఏదైతే ఉందో ఈ విత్డ్రాల్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాలన్నమాట. సో విత్డ్రాల్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి లింక్ విత్డ్రా అడ్రస్ అనేసి మళ్ళీ ఇంకోసారి హైలైట్ అయింది. దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసే ముందు ఇక్కడ ఒకటి అడుగుతుందండి క్వశ్చన్. అదేంటంటే బిఫోర్ లింకింగ్ ప్లీజ్ సెట్ ది ఫండ్ పాస్వర్డ్ అనేసి అడుగుతుంది. ఈ ఫండ్ పాస్వర్డ్ అనేది ఏంటి అంటే సతోషి అప్లికేషన్కి సంబంధించినటువంటి పాస్వర్డ్ మేనేజర్లో మనకి ఈ ఫండ్ పాస్వర్డ్ అనేది ఉంటుందన్నమాట. సో దీని నుంచి మనం ఏ టోకెన్స్ ఎర్న్ చేసినా సతోషి అప్లికేషన్ నుంచి ఈ ఫండ్ని మనం విత్డ్రాల్ పెట్టుకోవాలి అని అంటే ఓఈఎక్స్ టోకెన్ కానీ ఇప్పుడు చేస్తున్న ఓజీ టోకెన్స్ కానీ లేకపోతే అంతకుముందు ఎర్న్ చేసినటువంటి కోర్ టోకెన్స్ కానీ వేటిని కూడా మనం విత్డ్రా చేసుకోవాలి అంటే ఈ ఫండ్ పాస్వర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ ఫండ్ పాస్వర్డ్ అనేది ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్. సో ఇదివరకు ఆల్రెడీ కోర్లో విత్డ్రాల్ ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళకి ఆల్రెడీ ఈ ఫండ్ పాస్వర్డ్ అనేది ఉండుంటుంది. సో ఎవరైతే ఫస్ట్ టైం విత్డ్రాల్ పెడుతున్నారో వాళ్ళకి మటుకు ఈ ఫండ్ పాస్వర్డ్ అనేది కొత్తగా క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ ఈ కింద క్లోజ్ అనే ఆప్షన్ చూపిస్తుంది కదా, ఈ క్లోజ్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి ఇప్పుడు మనము ఆ ఫండ్ పాస్వర్డ్ లేదా అసెట్ పాస్వర్డ్ అనే దాన్ని క్రియేట్ చేసుకోవడానికి ఇక్కడ మనకు ఆప్షన్స్ వచ్చాయన్నమాట. అదేంటి అంటే లాగిన్ పాస్వర్డ్ ఫస్ట్, అంటే మనం సతోషి అప్లికేషన్లో మైనింగ్ చేయడానికి రిజిస్టర్ చేసుకోవడానికి ఏదైతే స్టార్టింగ్లో ఒక పాస్వర్డ్ అనేది యూజ్ చేశామో దాన్ని చేయాలన్నమాట, ఎంట్రీ చేయాలి లాగిన్ పాస్వర్డ్ని. దాని తర్వాత అసెట్ పాస్వర్డ్ అనేది ఇవి రెండు కూడా కొత్తగా మనం క్రియేట్ చేసుకోబోతున్నాం. సో ఈ అసెట్ పాస్వర్డ్ ఏదైతే ఉందో అది, తర్వాత కన్ఫర్మ్ అసెట్ పాస్వర్డ్, ఇవి రెండు సేమ్ ఉంటాయండి. అర్థమైందా? ఈ ఫస్ట్ది ఏదైతే ఉందో లాగిన్ పాస్వర్డ్ మనం అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఏదైతే యూజ్ చేసామో అది. తర్వాత ఈ అసెట్ పాస్వర్డ్ కన్ఫర్మ్ అసెట్ పాస్వర్డ్ అనేది రెండు సేమ్ ఉంటాయి, రిపీటెడ్గా మనం ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేసి దాని తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకు అసెట్ పాస్వర్డ్ అనేది క్రియేట్ అయిపోతుంది. దాని తర్వాత నెక్స్ట్ పేజ్లో ఇక్కడ మనకి విత్డ్రా అడ్రస్ అనేసి ఒక బాక్స్ ఓపెన్ అయిందండి. దాంతోపాటు అసెట్ పాస్వర్డ్ అనేసి ఇంకో బాక్స్ ఓపెన్ అయింది. సో ఈ అసెట్ పాస్వర్డ్ అన్నా ఫండ్ పాస్వర్డ్ అన్నా రెండు సేమేనండి. మీరు ఇదివరకు ఆల్రెడీ క్రియేట్ చేసుకొని ఉంటే దాన్ని వేయండి. లేదు క్రియేట్ చేసుకోలేదు, అర్థం కావట్లేదు అని అంటే ఇదివరకు ముందు చెప్పిన ప్రాసెస్ ఏదైతే ఉందో దాని ప్రకారం చేయండి. స్టిల్ అది కూడా అర్థం కాకపోతే ఇక్కడ అప్లికేషన్లో మీ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళేసి పర్సనల్ సెట్టింగ్లోకి వెళ్ళేసి అక్కడ అసెట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉంటుంది, అక్కడికి వెళ్ళేసి ఆ పాస్వర్డ్ని రీసెట్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ ఫస్ట్ది ఏదైతే ఉందో ఓఏ విత్డ్రా అడ్రస్ అని ఉంది కదా, అక్కడ మనం మన మెటామాస్క్లో నుంచి కాపీ చేసి తీసుకొచ్చినటువంటి అడ్రస్ని అక్కడ ఫస్ట్ పేస్ట్ చేయాలండి. సో ఇక్కడ రెండు ఆప్షన్స్ ఏ అయితే ఉన్నాయో, ఒకటి ఫస్ట్ నా మెటామాస్క్ అడ్రస్ తీసుకొచ్చేసి ఇక్కడ యాడ్ చేశాను ఓఎక్స్ రిసీవింగ్ అడ్రస్, దాని కింద అసెట్ పాస్వర్డ్ రెండు ఎంట్రీ చేశానండి. దాని తర్వాత ఇక్కడ ఓఎక్స్ లింక్ విత్డ్రా అడ్రస్ అనే ఆప్షన్ ఉంది కదా, నేను దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో ఆ లింక్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ
మళ్ళీ మనం ఏదైతే పేస్ట్ చేసామో ఆ అడ్రస్ అనేది ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయ్యేసి ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ అనేవి అడుగుతుంది. కన్ఫర్మ్ అనేసి ఆ కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. అలా కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత మీ మెయిల్కి ఒక వెరిఫికేషన్ కోడ్ అయితే వస్తుందండి. ఆ వెరిఫికేషన్ కోడ్ అనేది తీసుకొచ్చి ఇక్కడ ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసి దాని కింద కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో అలా మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనకి ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అనే వెరిఫికేషన్ అడుగుతుంది. ఇక్కడ స్టార్ట్ వెరిఫికేషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అలో ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. Position your face in the frame. Wink. Turn your head slowly to the left. Turn your head slowly to the left. Turn your head slowly to the left. Open your mouth. Open your mouth. సో వెరిఫికేషన్ అనేది ఫెయిల్ అయిందని వచ్చింది. సో మళ్ళీ ట్రై చేస్తున్నాను. Position your face in the frame. Open your mouth. Turn your head slowly to the left. Turn your head slowly to the left. Turn your head slowly to the left. Wink. 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 సో దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ఓల్డ్ పేజ్ వచ్చిందా ఏమో తెలియదండి. ఇక్కడ OEX లింక్ విత్ డ్రా అడ్రస్ అని ఉంది కదా, ఆప్షన్ మీద మళ్ళీ నేను క్లిక్ చేస్తున్నాను. కన్ఫర్మ్ కొట్టాను మళ్ళీ. ఎస్ అయిపోయిందండి. ఇక్కడ చూడండి OEX విత్ డ్రా అడ్రస్ లింక్ ఈజ్ సక్సెస్ఫుల్లీ అని పడ్డది. సో అంటే దానికి మీనింగ్ ఏంటంటే మనము ఏదైతే అడ్రస్ అనే దాన్ని లింక్ చేశామో అది సక్సెస్ అయిందని దానికి మీనింగ్ అండి. సో ఇది సింపుల్గా మెటామాస్క్లో నుంచి అడ్రస్ కాపీ చేసి తీసుకొచ్చి పేస్ట్ చేసే విధానము. అదే ప్రాసెస్ని ఇప్పుడు మళ్ళీ నేను ట్రస్ట్ వ్యాలెట్ అడ్రస్తో కూడా చూపిస్తాను, చూడండి. సో ఇప్పుడు నేను ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత జస్ట్ అలా పైకి స్క్రోల్ చేస్తూ ఉంటే ఇక్కడ చూడండి మనకి OEX కోర్ అని మనకు క్లియర్గా చూపిస్తుంది. ఇది కాదండి, ఇది ఓన్లీ కోర్ అడ్రస్ మాత్రమే, ఇది యూజ్ చేయకూడదు మనము. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి OEX కోర్ అడ్రస్ అనేది ఏదైతే ఉందో దీన్ని మనం క్లిక్ చేసి ఇక్కడ నుంచి అడ్రస్ను కాపీ చేసి తీసుకెళ్ళాలి. సో దీనికోసం ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఆ OEX కోర్ అనే అడ్రస్ ఉంది కదా, దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. ఇదివరకు ఎవరైతే అడ్రస్ యాడ్ చేసుకోలేదో వాళ్ళు ఫస్ట్ ఏం చేయాలంటే ఈ కోర్ అడ్రస్ని యాడ్ చేసుకోండి. కోర్ అడ్రస్ కాదు, ఈ కోర్ నెట్వర్క్ ఇక్కడ చూపిస్తాను చూడండి. ఈ కోర్ నెట్వర్క్ అనేది ఏదైతే ఉందో ఈ కోర్ అనేది ఫస్ట్ దీన్ని క్రియేట్ చేసుకోండి. దీనికోసం ఆల్రెడీ వీడియో ఉంది, డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను చూడండి, దాని ప్రకారం క్రియేట్ చేసుకోండి. ఆ కోర్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ కోర్ మీద క్లిక్ చేసి దాని తర్వాత ఈ OEX కోర్ అడ్రస్ని మీరు క్రియేట్ చేసుకోండి. ఈ OEX కోర్ అనేది వచ్చిన తర్వాత దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు మళ్ళీ సెండ్ రిసీవ్ 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ రిసీవ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను అనమాట. సో క్లిక్ చేశాను. దాని తర్వాత ఇక్కడ కాపీ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద నేను క్లిక్ చేయబోతున్నాను అనమాట. సో క్లిక్ చేశాను, అడ్రస్ అనేది కాపీ అయింది. తర్వాత మళ్ళీ నేను సతోషి అప్లికేషన్కి వచ్చానండి. వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే స్టెప్ ఉందో పాకెట్ సింబల్ దాని మీద క్లిక్ చేస్తున్నాను.
తర్వాత మళ్ళీ ఇక్కడ ఓఈఎక్స్ అడ్రస్ వచ్చింది. ఈ ఓఈఎక్స్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ మళ్ళీ సేమ్ విత్డ్రా అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. సేమ్ అండి, ఇక్కడ మీకు గుర్తుంది కదా, విత్డ్రా అడ్రస్ అనేది మనం పేస్ట్ చేయాలంటే ఇప్పుడు తీసుకొచ్చినవి ఏదైతే కాపీ చేసామో ఆ అడ్రస్ని పేస్ట్ చేయాలన్నమాట. దాని తర్వాత మీరు క్రియేట్ చేసుకున్నటువంటి ఆ సెట్ పాస్వర్డ్ ఉంది కదా, దాన్ని పేస్ట్ చేసి దాని తర్వాత ఇక్కడ మళ్ళీ సేమ్ ఓఈఎక్స్ లింక్ విత్డ్రా అడ్రస్ అని ఉంది కదా, దీని మీద మీరు క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ మీ మెయిల్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. సో ఆ ఓటీపీని తీసుకొచ్చి ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అనే ఆప్షన్ మళ్ళీ వస్తుంది. వచ్చేసి అక్కడ సేమ్ ఒక కెమెరా ఓపెన్ అవుతుంది. కెమెరా ఓపెన్ అయిన తర్వాత వాళ్ళు ఏదైతే అడుగుతారో అంటే ఫేస్ మధ్యలో ఉంచమనేసి రైట్ సైడ్ చూడమనో లెఫ్ట్ సైడ్ చూడమనో లేకపోతే కళ్ళు మూసి ఆపండానో ఇటువంటిది సేమ్ నేను ఇదివరకు ముందు చేశాను కదా, అవే స్టెప్స్ అడుగుతారు. అవే స్టెప్స్ మీరు చెయ్యండి. వాళ్ళు ఏది అడిగితే అది చెయ్యండి. ఈ ఒక్క ప్రాసెస్లోనే మీరు చాలా ఇబ్బంది పడతారు. ఇది చాలా జాగ్రత్తగా చేసుకోండి. సో ఇంతేనండి సింపుల్ ప్రాసెస్. ట్రస్ట్ వ్యాలెట్ మెటామాస్క్లో మనం అడ్రస్ అనే దాన్ని ఏ విధంగా యాడ్ చేయడానికి. సో ఇక్కడ నుంచి నేను ముందు ఎందుకు చూపించట్లేదు అని అంటే నేను ఆల్రెడీ మెటామాస్క్ అడ్రస్ అనేది యాడ్ చేశానండి. సో ఇప్పుడు మళ్ళీ నేను ట్రస్ట్ వ్యాలెట్ అడ్రస్ యాడ్ చేస్తే అది రాంగ్ అయిపోతుంది, మళ్ళీ ప్రాబ్లంగా తయారైంది నాకు. అందుకని చెప్పేసి ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టెప్ తీసుకెళ్ళలేదు. ట్రస్ట్ వ్యాలెట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ విత్డ్రా అడ్రస్ యాడ్ చేయండి, అసెట్ పాస్వర్డ్ వేయండి, తర్వాత ఇక్కడ ఓఈఎక్స్ లింక్ విత్డ్రా అడ్రస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత మీ మెయిల్ ఐడికి ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ ఎంట్రీ చేయండి. దాని తర్వాత కెమెరా ఓపెన్ అయ్యిద్ది. ఈ కెమెరాలో మీ ఫేస్ ఉంచి వాళ్ళు చెప్పినటువంటి సైగలు ఏ అయితే ఉన్నాయో అవి చేయండి. అవి చేసిన తర్వాత మీది అడ్రస్ అనేది సక్సెస్ఫుల్గా యాడ్ అయిపోతుంది. సో దాని తర్వాత ఈ ఆప్షన్ అనేది మనకు ఈ రోజు నుంచి అంటే ఇది ఏప్రిల్ 13వ తేదీ అనమాట ఈరోజు. సో ఏప్రిల్ 13వ తేదీ నుంచి 27 ఏప్రిల్ వరకు ఉంటుంది. సో ఈ టైంలోపు మీరు చేసుకోలేకపోతే ఇన్ని రోజులు మీరు చేసినటువంటి ఓఈఎక్స్ కాయిన్స్ అనేవి వేస్ట్ అయిపోతాయన్నమాట. సో ఈ 13వ తేదీ నుంచి అంటే ఈ రోజు నుంచి ఈ నెల 27వ తేదీలోపు ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో అది మీరు కన్ఫామ్గా కంప్లీట్ చేసేయాలి. సో వాళ్ళు 27వ తేదీ అంటున్నారని అప్పుడు వరకు ఆకండి. ఈరోజు 13 కదా, 20వ తేదీలోపు అంటే ఈ వారం రోజుల్లోపే మీరు కంప్లీట్ చేసేసుకుంటే చాలా మంచిది. సో ఈ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోకుండా లేట్ చేసి ఐస్ నెట్వర్క్లో ఎంతోమంది వాళ్ళు మైన్ చేసినటువంటి టోకెన్స్ని మిస్ చేసుకున్నారు. ఎవైవ్లో కూడా సేమ్ అలానే చేశారు. లాస్ట్ మూమెంట్లో కేవైసీలు చేసుకొని సర్వర్ ప్రాబ్లం వచ్చేసి ఇప్పటికీ ఎవైవ్లో విత్డ్రా రావట్లేదు. దానికి ఎగ్జాంపుల్ నాకు కూడా ఎవైవ్లో విత్డ్రా రాలేదు. సో అందుకని చెప్పేసి ఇన్ని రోజులు మనం కష్టపడి ఎర్న్ చేసుకున్నటువంటి ఈ ఓఎక్స్ టోకెన్స్ విత్డ్రాల్ని మీరు మిస్ చేసుకోకండి. దాంతోపాటు మీ అందరికీ నేను ఒక విషయం చెప్తున్నాను. అదేంటి అంటే ఈ అసెట్ పాస్వర్డ్ సెట్ చేసుకోవడంలో ఎవరికైనా ప్రాబ్లం అనిపించినా లేకపోతే ఈ మెటామాస్క్ ట్రస్ట్ వ్యాలెట్లో అడ్రస్లు క్రియేట్ చేసుకోవడం ప్రాబ్లం అనిపించినా ఈ వీడియో యొక్క లింకులో నా వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది. ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యేసి అక్కడ అడ్మిన్గా నేను ఉంటాను. నా నంబర్కి కాల్ చేయండి లేకపోతే మెసేజ్ చేయండి. ఎనీ టైం మీకు ఈ ప్రాసెస్ అంతా చేసి ఇస్తాను నేను. అది నేను గ్యారంటీ చెప్తున్నాను. ఖచ్చితంగా ఎవరికైతే ఇబ్బందిగా అనిపించిందో వాళ్ళందరూ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి నా వాట్సాప్ నంబర్కి కాల్ చేయండి. కాల్ చేస్తే ఈ ప్రాసెస్ అంతా నేను చేసి ఇస్తాను మీకు. అంతేనండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.